ప్రజాగ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిస్ ఇండియా ఫైనలిస్ట్ రింకీ మృతి. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరింది. రోజా సంచలన వ్యాఖ్యలు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్. స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు నిరసన. సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని నికోలే రిస్కో కన్నుమూత. ధరణి గైడ్లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం. సంక్షేమం పేరుతో పేదల సొమ్ము దోచుకున్న సర్కార్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన కామెంట్స్. టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఎంపీ లవ్ శ్రీకృష్ణదేవరాయలు. ఇంగ్లాండ్ తో 5వ టెస్ట్ భారత జట్టు ప్రకటన. WWE సూపర్ స్టార్ మైకల్ జోన్స్ కన్నుమూత. ప్రముఖ ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్ త్రిపురకు చెందిన రింకీ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చివరి వరకు పోరాడి కన్నుమూశారు. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్ గా నిలిచారు. ఆ సమయంలో మానుష చిల్లర్ మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకున్నారు. 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన ఈమె అప్పటి నుంచి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే క్యాన్సర్ కాస్త ఊపిరితిత్తులు తలకు వ్యాపించింది. ఆమె చివరి వరకు పోరాడి కన్నుమూశారు. ఈ విషయాన్ని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ధృవీకరించింది. రింకీ మృతి పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్, పవన్ కళ్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని, కానీ జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని ఆమె ప్రశ్నించారు. ఆవేశానికి అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే ఆర్ నారాయణమూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారిని రోజా సూచించారు. ప్రజలకు తమరు ఏం చేయబోతున్నారనేది ముందు చెప్పాలని సలహా ఇచ్చారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం చేశావనేదే ప్రజలు గమనిస్తారని తెలిపారు. జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 2 చోట్ల ఓడిపోయారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఓ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి 24 సీట్లకే పరిమితం కావడం సిగ్గుచేటని మంత్రి రోజా విమర్శించారు. ఇప్పటి వరకు జనసేన బూత్ మండల కమిటీ నిర్మాణ పనులు చేయలేదని వ్యాఖ్యానించారు. 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ చంద్రబాబు కాళ్ల వద్ద పనిచేస్తూ జనసైనికులను తాకట్టు పెడుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మార్చవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు శరత్ ను అరెస్ట్ చేశారు. అయితే శరత్ అరెస్టు స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కే అధికార పార్టీ నేతలు కావాలని టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. శరత్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా టీడీపీ తరపున చిలకూపేట అభ్యర్థిగా శరత్ తండ్రి పత్తిపాటి పుల్లారావును అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం సీనియర్ ఎస్సీ నాయకులు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతుంటే స్థానికంగా ఉన్న నాయకులు కాకుండా సరిపిల్ల రాజేష్ కి పార్టీ టికెట్ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక నాయకులకు టికెట్ కేటాయించాలని టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఐనివిల్లి మండలంలో టీడీపీ ఎస్సీ లీడర్ మానేపల్లి ఎక్స్ సర్పంచ్ గోగి రమేష్ మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డామని, పలుమార్లు స్థానికులకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. స్థానికులు కాదని ఇతరులకు ఇవ్వడం పట్ల చాలా బాధాకరమని అన్నారు. మాలో ఎవరికిచ్చినా గెలిపించి చంద్రబాబు నాయుడు కానుకగా ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలనాటి సోవియట్ యూనియన్ కు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన నికోలే రిస్కో ఇవాళ తుది శ్వాస విడిచారు. సోవియట్ యూనియన్ ఆర్థికంగా పతనమవుతున్న తరుణంలో ఆ పతనాన్ని అడ్డుకోవడానికి రిస్కో సాయశక్తులా శ్రమించారు. మిఖాయిల్ గోర్బచోవ్ దేశాధినేతగా ఉన్నప్పుడు 6 ఏళ్ల పాటు ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక రాజకీయ వాతావరణం మార్చేందుకు ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ 1991లో సోవియట్ యూనియన్ పతనమైన విషయం మనందరికీ తెలిసిందే. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ధరణి మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రభుత్వం బదలాయించింది. తహసీల్దార్ ఆర్డీఓలకు అధికారులను బదలాయించింది. జిల్లా స్థాయి అధికారులు సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయిస్తున్నట్లుగా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారులు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. సంక్షేమ పేరుతో ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గలమెత్తిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించాలన్నారు. ఏపీలో కొంతమేర అభివృద్ధి జరుగుతుందంటే అందుకు ప్రధాని మోడీయే కారణమని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల చెంతకు తీసుకెళ్లాలని అన్నారు. సీఎం జగన్ పాలన రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుందని ధ్వజమెత్తారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబును పలుమార్లు కలిసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. తాను టీడీపీలో ఎప్పుడు చేరేది ఇవాళ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మార్చి 2న దాచపల్లిలో జరగబోయే రా కదలరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని వివరించారు. ప్రజా సంక్షేమం పల్నాడు అభివృద్ధికి కట్టుబడి మరల నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయబోతున్నానని తెలిపారు. నన్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నానని లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరగబోయే చివరాఖరి టెస్ట్ కోసం అప్డేట్ చేసిన భారత జట్టును ఇవాళ ప్రకటించారు. 4వ టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఈ మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా జట్టులోకి తిరిగి వచ్చాడంటే తుది జట్టులో అతని స్థానం ఖరారైనట్లే. బుమ్రా ఆకాశ్దీప్ తో కలిసి భారత పేస్ బౌలింగ్ దళాన్ని లీడ్ చేస్తాడు. బుమ్రా పునరాగమంతో 4వ టెస్టు ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయినా సిరాజ్ పై వేటు పడే అవకాశం ఉంది. ధర్మశాల పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో 3 పేసర్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం లేదు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ మైకేల్ జోన్స్ కన్నుమూశాడు. WWE ప్రపంచంలో వర్జిల్ గా ప్రసిద్ధి పొందిన అతడు 61 ఏళ్ల వయసులో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మైకేల్ జోన్స్ స్నేహితుడు ప్రొఫెసర్ రెజ్లింగ్ రిఫరీ మార్క్ చార్ల్స్ సోషల్ మీడియా ద్వారా వేదికగా వెల్లడించారు. WWE కూడా మైకేల్ జోన్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ అభిమానులకు సానుభూతి ప్రకటించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మిస్ ఇండియా ఫైనలిస్ట్ రింకీ మృతి. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరింది. రోజా సంచలన వ్యాఖ్యలు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్. స్థానిక నాయకులకు టికెట్ ఇవ్వాలని టీడీపీ నాయకులు నిరసన. సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని నికోలే రిస్కో కన్నుమూత. ధరణి గైడ్లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం. సంక్షేమం పేరుతో పేదల సొమ్మును దోచుకున్న సర్కార్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన కామెంట్స్.
టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఎంపీ లవ్ శ్రీకృష్ణదేవరాయలు. ఇంగ్లాండ్ తో 5వ టెస్ట్ భారత జట్టు ప్రకటన. WWE సూపర్ స్టార్ మైకల్ జోన్స్ కన్నుమూత. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.